మొత్తానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తెలుగులో అనువాదించి తెలంగాణ రాష్ట్రంలో రిలీజ్ చేయబోతోంది. నిన్ననే 48 పేజీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని ఏఐసిసి ప్రకటించింది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనాయకత్వం అంతా నిన్న మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో 5 గ్యారంటీలతో పాటు ఒక 5 న్యాయాలతో పాటు 25 గ్యారంటీలను అందులో పొందుపరిచింది. కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇవన్నీ ఈ దేశ ప్రజలకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఒక హామీ పత్రాన్ని ప్రజల ముందు ఉంచింది. ఆ హామీ పత్రమే మేనిఫెస్టో. ఇక సరే, మేనిఫెస్టో ఎంతవరకు అది అమలు చేయబడతా ఉంది, దానికి ఉన్నటువంటి శాంటిటీ ఏందనేటువంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. సరే, కాకపోతే ఏంటంటే ఒక పత్ర రూపంలో ప్రజల్లోకి తీసుకుపోవడము, అది ప్రజల్ని మేము ఇది కొంత జవాబుదారితనంగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అయితే అందులో ప్రధానంగా ఒక అంశాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్తా ఉంది. రిజర్వేషన్ల పరిమితి 50% ఎత్తివేస్తాం, తద్వారా ఓబీసీలకు అత్యధికమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి అనేది దాని సారాంశం. అయితే మనం ఒకసారి ఈ రిజర్వేషన్లటువంటి ప్రధానమైనటువంటి అంశం భారతదేశంలో ఈ రిజర్వేషన్, ఆ తర్వాత కాస్ట్ సిస్టమ్ ఇవన్నీ. కానీ రిజర్వేషన్ల విషయానికి వస్తే కాకా కాలేర్కర్ కమిషన్ నుంచి బీపీ మండల్ కమిషన్ వరకు, ఆ తర్వాత జనతా సర్కార్, ఆ తర్వాత విపి సింగ్ వరకు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అంశం చర్చకు వచ్చింది, తెరపైకి వచ్చింది. ముఖ్యంగా బీపీ మండల్ 1979 నవంబర్లో ఈ కమిషన్ ఏర్పాటు చేసినారు. అప్పుడు జనతా సర్కార్ ఉండే, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన రాష్ట్రమంతా పర్యటించి అన్ని దేశాలు అంటే దేశంలో నలుమూలన ప్రయత్నించడం, ఒక్కో ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం వెళ్ళలేకపోయిండు. సో సమగ్ర సమాచారాన్ని సేకరించి బీసీలు విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి అంశాలను వాళ్ళన్ని పరిశోధించి నివేదిక తయారు చేసిరు. అయితే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నివేదికను 11 నెలల్లోనే సమర్పించాలని చెప్పినటువంటి దర్మిలా అప్పుడు ఆయన కార్యాలయ సిబ్బందికే సరిపోయింది, సిబ్బంది నియామకానికే సరిపోయింది ఆ సమయం. మళ్ళీ ఆ తర్వాత ఒక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసినారు. చేసిన తర్వాత అందులో ప్రధానంగా బీపీ మండల్ గారు నివేదిక సమర్పించే సమయంలో జనతా పార్టీ కూలిపోయింది, జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది అనేది లోకమంతెరక. కేవలం బీపీ మండల్ గారు బీసీలకు ఈ దేశంలో ప్రత్యేక ప్రయోజనాలు కావాలనేటువంటి నివేదికను మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు దాన్ని మొరార్జీ దేశాయ్ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ఈ దేశంలో బీసీలకు చైతన్యం వస్తుంది అనేటువంటి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రతోని జనతా ప్రభుత్వం కూలిపోయింది. మండల్ కమిషన్ సిఫారసులు అయిపోయినాయి, పక్కకు పెట్టిరు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమైనాయి. ఇక్కడ తమిళనాడులో నుంచి మొదలు పెడితే బీహార్, యూపీలో మాత్రం మండల్ నివేదికను ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి వ్యతిరేక ర్యాలీ తీసిరు. అయితే ఈ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఏదైతే ఉందో రిపోర్ట్ను, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఓవైపు ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే వెంటనే ఎల్కే అద్వానీ రూపంలో రథయాత్ర ప్రారంభమైంది. మాకు మండలొద్దు, మందిర్ కావాలని పెట్టిరు. మాకు మండలొద్దు, మాకు మందిరే ముఖ్యమని ఎల్కే అద్వానీ రథయాత్ర పెడితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నిమ్న వర్గాల ప్రజలంతా మందిరాన్ని మొక్కిరు, డైవర్ట్ అయిపోయారు. అసలు మండల్ నివేదిక అడబైపోయింది. ఆ మండల్ నివేదికలో 27% రిజర్వేషన్ ఓబీసీలకు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో బీపీ మండల్ గారు రికమెండ్ చేస్తే ఆ ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా 27% రిజర్వేషన్ ఇస్తే 49% అవుతుంది అప్పటికి. అది ఇవ్వడానికి కూడా అప్పటి ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే కాన్సీరామ్ లాంటి వాళ్ళు 40 రోజుల పాటు మండల్ నివేదికలను అమలన్న చేయండి, కుర్చీ అన్న దిగిపోండి అనేటువంటి నినాదంతో ఆయన చేస్తూ ఉంటే ఈ వర్గాలు ఎవరు ఆయనకు మద్దతు ఇయ్యలే, ఎవరు పట్టించుకోలే. ఈ దేశంలో ఓబీసీలకు రిజర్వేషన్ కావాలని అనేక పోరాటాలు జరిగితే చివరికి 1993లో 27% రిజర్వేషన్ను భారత ప్రభుత్వం ఓబీసీల కోసం తీసుకొచ్చింది. దాంట్లో కూడా మళ్ళీ క్రిమిలేయర్స్, రకరకాల ఆంక్షల మధ్య క్రిమిలేయర్ పెట్టిరు. అంటే ఒక బీసీల కోసం 27% రిజర్వేషన్ రావడానికి మొరార్జీ దేశాయ్ పోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిరు, తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చిరు, తర్వాత పివి నరసింహారావు గారు వచ్చిరు. ఎవరు వచ్చినా కూడా అది ముంగడ వాళ్ళే. ఇంప్లిమెంటేషన్ 27%కే ఈ దేశంలో
అనేక అడ్డంకులు సృష్టించినటువంటి ధర్మిల ఇప్పుడు 50% రిజర్వేషన్ ఎత్తివేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం పెద్ద చర్చ. ఇది జరుగుతున్నటువంటి అంశం. మరి ఎంతవరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఎంతవరకు చేయబోతా ఉన్నారు? కులగణన అనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ గారు చర్చ మీద తీసుకొచ్చినారు. ఈ కులగణన ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రతి తలను కులాల వారీగా లెక్కించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసిరు. గణతంత్ర అంటే అదే, భారతదేశం గణతంత్ర దేశం అని చెప్తా ఉంటారు. గణించడం, ప్రతి తలను లెక్క పెట్టడం. కాకపోతే ఇప్పుడు కాస్ట్ వైజ్గా లెక్క పెడతామనేది చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలంతా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ముస్లింలు ఎంతమంది ఉన్నారో లెక్క ఉంది, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో లెక్క ఉంది, తర్వాత ఎస్టీలు ఎంతమంది ఉన్నారో లెక్క ఉంది, బీసీలను లెక్క పెడతా అని చెప్తా ఉన్నారు. ఎస్, లెక్క పెట్టాల్సిందే. కానీ బీసీలు మెజారిటీగా ఉన్నారు కదా, ఇక మిగిలింది ఓసీలే కదా. ఆ ఓసీలను లెక్క పెడితే మిగిలిన వాళ్ళంతా బీసీలే కదా. ఆ ప్రయత్నం జరగలే.